చిన్న పూజా కార్యక్రమం సరే అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని మీకు తెలుసు. అనేక మంది పండితులు, యాజ్ఞులు, విద్వాంసులు, అర్చకులు, పురోహితులు వారి ద్వారా మనం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి పుణ్యవస్థ తెలిసింది కానీ దేవుని ఆశీర్వాదంలో ఏ చిన్న గట్టి చేసినా అంతకన్నా ఎక్కువ పాపం. పుణ్య ఆచరణ అనేది చాలా సనాతన ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి అనే ప్రశ్న వస్తే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ అందరితో ఆచరింప చేస్తే అదే పరిరక్షణ జరుగుతుంది అని జగద్గురు యొక్క మాట. వాక్యం జగద్గురు యొక్క మాట. అటువంటి సాంస్కృతిక మార్గంలో అనేక దాంట్లో ఒక రోజు నుంచి ఒక రోజు విశేషంగా ఇంకో రోజు విశేషంగా ఆయనకు కూడా 30 రోజులు కూడా వివిధ రకాలుగా అనేక కారణాల వల్ల పూజలు జరుగుతున్నప్పుడు అమావాస్య రోజున జరుపుకుంటే అది సంపూర్ణ అవుతుందని చెప్పేసి ధర్మ గ్రంథాల ద్వారా అందున ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఈ శక్తి పూజల్ని మనం జరుపుకుంటున్నాం. సంవత్సరం పాల్గొన్న వారు ఉన్నారా? ఉన్నారు. ఒకసారి ప్రతి సంవత్సరం పాల్గొన చేయండి. అంటే ప్రతి సంవత్సరం పాల్గొన్నవారు మనకి ఈ పంచభూతాల ద్వారానే సమస్తము సమకూరుతుంది. ఇదే మట్టిలోంచి ఇప్పుడు వచ్చిన వస్తుజాలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే భూమి నుంచి. మాట్లాడే దానికి ధరించిన బంగారం దానికి వేసుకున్న వృక్షాల యొక్క రుద్రాక్షల దానికి అన్ని కూడా భూమి నుంచి. కానీ భూమి ఒకే రకంగా కనబడుతుంది. దాంట్లో స్థానం పుట్టబడికి కోట్ల రకాల వస్తువులు పుట్టినాయి. అవునంటే కోట్ల రకాల వస్తువులు. అలాగే మనుషులను ఒకే రకంగా కనబడుతుంటారు. వారి ధర్మానుసారం అన్ని రకాల మనస్తత్వాలు. భగవంతుడు ఆశ్చర్యపోవడం ఒకసారి నేను అన్నింటినీ కనిపెట్టాను, ఈ మానవుడే మాత్రం అర్థమవుతలేదు అని. ఎందుకంటే నేను ఒక ప్రపంచాన్ని సృష్టిస్తే ఇది కోట్ల ప్రపంచాలు సృష్టించుకుంటా నాతో సంబంధం లేకుండా దీనికి అర్థం ఎక్కడా అని ఒక ప్రశ్న వచ్చిందన్నాను. అందువలన ఆ పరిగెత్తే మనసుని మనలో ఉన్న ఆ పిశాచ గుణాలను కలిగించేదే ప్రత్యేకంగా ఎవరు మనలో ఉన్న పిశాచ గుణాన్ని అంటివేసేది. ఎదుగువారు పాడైపోవాలి, ఎదుగువారు నాశనం అయిపోవాలి, నాకు ఎదుగుతుంటే నేను ప్రయోగం చేసేయాలి, నా అమ్మవారు గుర్తు చేస్తున్నాను. మనం ఎన్ని నాటకాలు ఆడినా ఇవన్నీ అవ్వండి. భగవంతుడు లంకాలకు దొరకడం శ్రద్ధగా దొరుకుతాయి, శారాలకు దొరుకుతాయి, చేసే కార్యక్రమం కొంచెం మనసు ప్రకారం దొరుకుతాయి. అవి కూడా ధర్మాంతంగా కూడిన ధర్మాంతంగా కూడిన. మరి మనం నాకు చెప్పారు కానీ నీకు వీలవుతుంది, నాకు ప్రయోగం చేశాను నా మీద నువ్వు వీలవుతున్నాను. మరి వాడేవాడి మన రోడ్డు మీద వెళ్ళేస్తున్నాం, రోడ్డు మీద వెళ్తుంటాం. నిమ్మకాయలు వేస్తారు, ఉప్పు వేస్తారు, మిరపకాయలు వేస్తారు, గొర్రెలు పోస్తారు, కొబ్బరికాయలు పడేస్తారు, అనేక రకాలు పడేస్తుంటారు రోడ్డు మీద. 4 రోడ్ల పనుల పడేయండి అని కూడా చెప్తారు. పడి చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? 4 రోడ్ల పడిలోనే పడేయండి. మరి ఆయన విసుగు చేసి వాటికి చేసి 4 రోడ్ల పనుల పడే ఉన్నాడు. దాంట్లో పడవగా నా వరకు బాగుంటాను కానీ మిగతా ఎలా పోయినా పర్లేదు. నాకు భయపడుతుంది. ఈ చెట్టులను కొట్టాలి. ముందు ఎవరు కొట్టాలి? చెట్టులను కొట్టాలి, ఆ చెట్టులను కొట్టాలి. అటువంటి ఎక్కడ పడేయాలి? ఎవరు పెద్ద తోట పడేయాలి. ఈ సంస్కారం చెప్పేవాడు ఉండాలి, ఆచరించేవాడు ఉండాలి.
నా వరకు ఇది కాదులే అనుకుంటే దుర్మార్గం అవుతుంది. కానీ పడేస్తారు. అందరూ తాడుతూ ఉంటారు. అందరూ దోసుకుంటారు. ఆ కర్మ లాభం బాధకరం బలహీనంగా ఉందో అది మాట్లాడుతుంది. అది మనం ఏం చేయాలి? మన జాతకం బలంగా ఉండాలంటే తాగేవాళ్ళను, ఎదుటాన్ని తీసేవాళ్ళను, దొంగ ఆత్మలను తీసేవాళ్ళను, పొద్దున్న అబద్ధాలు ఏదో స్నానం చేసామనుకోండి, మన యోగం బలంగా ఉంటుందా బలహీనంగా ఉంటుందా? బలంగా ఉండాలంటే సత్ప్రవర్తన, అటువంటి మంచి అలవాటు మంచి బుద్ధి ఉన్నట్టు స్నానం చేయి, ఆ కుటుంబంతో సేవించేయి, ఆ కుటుంబం దగ్గరగా ఉండు, నువ్వు ఎదుగు వాళ్ళు ఎదుగుతారు. పరస్పరం బలాన్ని ఇస్తున్నట్టు దుర్మార్గ వ్యవస్థల నుండి దుర్మార్గం ఆనందం చేసి దుర్మార్గ వ్యవస్థలు పనిచేసే వాళ్ళకి దూరం చేసినట్టు కానీ మన దూరమే. దీన్ని బట్టి ఏముంటుంది? నేను చేస్తే నా నిర్ణయాలు రేపు నాకు ఎదురవుతాయి. ఈ శరీరం ద్వారా, ఈ మనసు ద్వారా, ఈ వాక్యం ద్వారా ఏ తరం ఉంటుందో అది విశ్వాసం తిరిగి మనమే జరుగుతుంది. ఒకవేళ నేను తప్పించుకోవచ్చు, నా పిల్లలు తప్పించడం కుదరదు. అందుకనే పుణ్యం కొద్ది దానం కొద్ది ఒకటి ఇవ్వడం పెద్దవాళ్ళు వాళ్ళు మనకన్నా ఎక్కువ ఆలోచించారు, ఎక్కువ ఆలోచన పెట్టారు. కావున మన పిల్లలు బాగుండాలంటే ఒక తరం పరిగెత్తి చేసి ఆలోచించాల్సిన మనకు అవసరమా? ఈ తప్పు చేయవలసిన అవసరం ఉందా? ఎందుకు ఒక్కసారి ఆలోచన చేస్తే అక్కడి నుంచే ప్రారంభించి సంస్కరణ. దేవాలయం చూడండి, వందల సంవత్సరాల నుంచి నాకన్నా ముందు పూర్తి ఉన్న నా ముందు తరం వారికి అప్పట్లో ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు నాకు ఎటువంటి ప్రపంచాన్ని అప్పచెప్పారు, నేను తర్వాత తరం నుంచి ఏ ప్రపంచం అప్పచెప్పమంటారు. అందువల్లండి ఆ పిడాకులు సమావేశాలు 150 పిడాకులు కూర్చున్నాం తిరుమల ఆస్థానంలో స్వామివారి ఆస్థానం ఉన్నప్పుడు. అప్పుడు నన్ను అధ్యక్షుడు ఎన్నుకున్నా. ఎందుకంటే 150 ముగ్గురు ఇంత ముందున్నాం కోటి 150 ఓట్లు నాకు మంది 160 మంది. ఎందుకు? క్రమశిక్షణ, శ్రద్ధ, నిశ్చయ మాట కూడా నిలబెట్టి ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసం, అది శీల నిర్మాణం అవుతుంది. ప్రపంచానికి శివుడిని కాకుండా జ్ఞానం అలా చూస్తున్నప్పుడు నేనున్నా ఏమంటే మన రాష్ట్రంలో ఈ దేశంలో మతపీఠ ఆశ్రమాలు చాలా ఉన్నాయి కదా. 1000 కోట్లు ఉన్న వాళ్ళు, 2000 కోట్లు ఉన్న వాళ్ళు, 5000 కోట్లు ఉన్న వాళ్ళు, 50,000 కోట్లు ఉన్న వాళ్ళు, 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు, మహానుభావులు వాళ్ళ స్వాములు మనలో ఒక్కరు డబ్బులు ఎందుకు తీరండి? అస్తనవస్థలు వచ్చేసి చెట్టు దగ్గరికి వచ్చేసి వాడు వచ్చి నీకు ప్రార్థన చేస్తానురా, నీకు ఆరోగ్యం బాగుంటుందా, ఇందులో గుమ్మడికాయ తగ్గుతా అక్కడ వస్తువులు ఇస్తాను మాయ చేసి వాళ్ళు ఆక్రమించుకుంటే ఇంత ధనాన్ని ముందుకి పెట్టుకుని మనం ఇంకా ధర్మాలు చేయండి, ధర్మాన్ని సమాధానం ఏం పెరుగుతాం అనుకుంటున్నాం? ముందు మనం మారాలి, వ్యవస్థ మారుతుంది. మనం మాకుండా తప్పులు చెప్తే వ్యవస్థ ఎప్పుడు మారుతుందా? హిందూ ధర్మం దానికి అనుకోవడం కారణం, మన ధర్మం అనుకోవడం కారణం అదే. లేక కాదు, తేడా డబ్బు చేరకపోవడమే కారణం. ఈ రోజున ఎలా అయితే రాజరాజేశ్వరం కుడికం నుంచి రాజేశ్వరం ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆమె మంత్రిగా ఉంది, అమ్మవారిగా మంత్రిగా ఉంది. అదే రాజశ్యామ యాదాన్ని గత ప్రభుత్వం వారు పట్టుకున్నారు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత స్వయంకృత ప్రభుత్వాన్ని పూజ చేశారు. ఆ తర్వాత వెనక నుంచి వారాలు వచ్చింది. ఆయన ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర మగోడు ఎవరున్నారు, రాజకీయాలను భయపడతారు, అనామం ధర్మం చెప్పాలన్నా హిందూ ధర్మం మాట్లాడడం భయపడతారు. ఆ సమయంలో తిరిగేసి ఉన్నానన్నా మగోడు కింద లెక్కేస్తామని ఆ వారాశ్రమం వారు అనుగ్రహం ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆయన విధానాన్ని మారిపోయే లేదా సప్రమానికి కొంచెం వ్యత్యాసం ఉంది. అసలు వారానికి సర్వ సైన్యాలు కదా, అందుకే జన సైన్యం అంటూ ఆయన వెళ్ళారు. ఇవాళ ఉపముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. మరి వరకు బాగానే ఉంది. ఈ మరణం పిశాచనాలు బాగుంటే ఏం చేయాలి? ప్రత్యేక రంగాలు బయట రావాలి. ఎవరు కావాలి? అందుకని మనకి కర్ణాటకలో ఉన్న దాచేపల్లి పక్కన గ్రామాల